హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మిమ్జడ్ అబాకా ఛానల్కి. సో 4th క్లాస్లో 8వ లెసన్ దగ్గర ఉన్నాం మనము. సో ఇలా అట్టలతో సహా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఇలా అట్టలతో సహా బుక్స్ చూపించి మరీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ అంటే చదువుతున్నాను, మళ్ళీ దానికి పాయింట్ టు పాయింట్ ఉన్న సిరీస్ కూడా మీకు చూపిస్తున్నాను. తప్పకుండా టెట్ వస్తుంది, వచ్చే నెల టెట్ వస్తుంది, తర్వాత 2 నెలల తర్వాత డిఎస్సి వస్తుంది. అన్నిటికీ కలిపి 4 నెలలే ఉంది డిఎస్సికి. తప్పకుండా మీరు ఇక అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దు, ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. ఇట్లా చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చూస్తున్న ఫీలింగ్ ఉంది కాబట్టి. మొన్న చాలా హార్డ్ వచ్చింది, 31% కూడా పాస్ కాలేదు పేపర్ 2 వాళ్ళు, పేపర్ 1 వాళ్ళు అని అంటే మనం ఎక్కడ ఉన్నామో చూడండి. ఓకేనా, పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే, అంటే అవగాహనకు సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇది మొత్తం లెసన్ చదివిన తర్వాత ఆ లెసన్ పైన కొంచెం అవగాహన వస్తేనే ఆ లెసన్ గురించి ఇస్తున్నాడు. సో ఆ రిధంలో వస్తున్నాయి, విభిన్న ఆలోచనలతో వస్తున్నాయి క్వశ్చన్ కాబట్టి, ఎగ్జామినర్ ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా విభిన్న ఆలోచనలతోటే ఏం చేయాలి. ఓకేనా, ఇక ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మొత్తం 114 వీడియోస్ ఉన్నాయండి ఇప్పుడు టెట్కి, డిఎస్సికి, దేనికైనా సరే. తెలుగు కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి, తెలుగు అండ్ సోషల్. ఇంకా షైన్ ఇండియా చేస్తాను సార్, అన్నీ చేస్తాను. దయచేసి 5వ తరగతికి ఇంకా తొందర వేయండి మేడం, పుణ్యం ఉంటుంది అన్నారు. చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఓకే, ఇది ఇక్కడ ఉన్నాయి, అట్టలతో సహా చూపిస్తున్నా నేను మీకు. తెలంగాణ కొత్త బుక్సేనండి ఇవి, కొత్త బుక్స్ ఇవి. నా దగ్గర కొంచెం పాత ఉన్నాయి కూడా, అవి తీసేసి కొత్తవి మళ్ళీ కొనుక్కొచ్చినాయి ఇవి మొన్ననే. ఓకే, ఇప్పుడు మనము ఎలక విందు దగ్గర ఉన్నాము. ఖచ్చితంగా బుక్స్ చదివితేనే. ఇప్పుడు ఎలక విందు లెసన్ ఉంది, ఎలక విందు లెసన్లకి వెళ్ళి లోపలికి పోతున్నాడు, డెట్టులైనా పోతున్నాడు అండ్ డిఎస్సీలకైనా పోతున్నాడు. మొన్న లాస్ట్ ఇయర్ టెట్టులా 9th 10th నుంచి పేపర్ 1 వాళ్ళకి అడిగిండు, అందుకే 8th వరకు సరిపోదు, ఖచ్చితంగా 10th చదవాలి. పేపర్ 2 వాళ్ళు ఇంటర్ చదవాల్సిందే. ఓకే, మన దగ్గర ఇంటర్ కూడా వీడియోస్ వస్తాయి, చూద్దాం. ఓకే, ఎలక విందు ఇదేంటిది, ప్రక్రియ ఏంటిది, గేయ కథ. ఎలక విందు గేయ కథ. ఇతివృత్తం ఏంటిది, భాషాభిరుచి. ఓకే, ఇక చూద్దాం. ఇట్లా చూస్తే ఇప్పుడు నేను చెప్తున్న విధానం మీకు అర్థం కాకపోయినా మీరు బుక్ చూసిన ఫీలింగ్ ఉంటుంది, ఓహో గిట్లుంది బుక్ అని. లేకపోయినా ఇక్కడ ఏముంది, ఉద్దేశం పిల్లి ఎలకల గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం. ఈ సృజనాత్మకత ప్రశ్నలు ఇక్కడ ఏం లేవు. ఇంకొంచెం పైకేనన్నా, ఇక కొంచెం వీడియో పైకి వేస్తున్నా. నా ఎక్కడైనా వర్డ్స్ స్పెల్లింగ్స్ చూడండి కొంచెం. ఓకే, నాకు ఇక్కడ దీన్ని చదవాలా అక్కడ చదవాలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. పిల్లి ఎల్లప్పుడూ ఎలుకను వేటాడి తింటోంది. మనకు తెలుసు కదా, పిల్లితో స్నేహంగా ఉందామని ఒక ఎలుక పిల్లిని విందుకు పిలిచింది. విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో చూడండి. మనం ఈ బుక్ చదవకపోతే ఇది కథ అనుకుంటాం, మనం పిల్లి వెలుక అంటే కథ అనుకుంటాం. ఇదేంటిది మరి చెప్పండి, ప్రక్రియ ఏంటిది, ఇదేంటిది, గేయ కథ. ఓకే, గేయ కథ. ఎలుక వచ్చి పిల్లి బావ నేమన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మన్నది. అసలు పిల్లి అలిగి ఎలా కూర్చున్నది, ఎలుక పిల్లి ఎన్నడేమి పెట్టలేదు, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని విందు చేతు నేడు నీవు రమ్మన్నది. ఎలుక మాటలకు పిల్లి నవ్వుకొన్నది. భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి అంతా మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలగండ, పంచదార, బెల్లాలు, కొల్లాలు, మరమరాలు, చక్కిలాలు, అటుకులన్నివి, గుబూరే, పూర్ణాలు, అరిసెలున్నవి. వంటి ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. అట్లా అన్నది అన్నట్టు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు అందుకే ఖచ్చితంగా బుక్ చదవాలి. తర్వాత కొత్త చుట్టం వచ్చెనని ఎలుక తల్లి మురిసింది. వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకుకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టువేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలియజూచే, కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. అన్నింటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగా
నున్నట్లు తోచే, దానినే తినుటకు చూచే. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఊరక ప్రయత్నించను. తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది. పిల్లి పరుగు తీసి బయటి వాసరాలలో పడ్డది. తర్వాత ఈటెలాతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను. పిల్లి పోయి ఒక తీగెల పొదలోపల జొచ్చెను. పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే తుదకు వీలుగాక పక్క ద్రోవలందు పొంచె. ఎలుక లేగనని పిల్లి ఇవతలికే తెంచే. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లిపైకి దూకే. ఆ తర్వాత ఏముందో ఊహించండి. దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన గురించి కూడా ఖచ్చితంగా చదవాలి. చూసిరా, వాడు ఎంత మంచిగా చేస్తే నియత్ ఖరాబ్ చేసుకొని పిల్లి గిట్ల చేసింది. ఓకే కదా, ఏం చేసింది చూడండి. పాపం బోనని ఇంటికి వెళ్తే ఎలుక పిల్ల మీదనే నగ వేసింది. అట్లున్నది లోకం ఇయ్యాలి రేపు కూడా. ఓకే, ఇవి మొత్తం మీకు దీనిపై అవగాహన చూపిస్తాడు కావచ్చు, అది దేనికి సంబంధించింది, దాని మొత్తం ఏంటిదని. ఓకే, చూద్దాం మొత్తం ఏముందో చూద్దాం. వినడంలో, ఆలోచించడంలో, మాట్లాడడంలో, ధారాళంగా చదవడంలో, అర్థం చేసుకో. ఏమున్నాయి ఇక్కడ, ఏం లేదు. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ. ఇక్కడ ఏముంది, గేయ కథకు సొంత మాటల్లో. ఎలుక ఏమున్నది, పదజాలము, వస్తువులు, రోకలి, సరుకులు, ఇవి ఉన్నాయి. క్రింది పదాల వరుసను చదవండి, తర్వాత వచ్చే పదాన్ని ఊహించి రాయండి. విస్తారు, వంటకాలు, వడ్డన. ఓకే, క్రింది వాక్యాలు చదవండి. రామును పెన్ను ఇవ్వమని అడుగు. మహాత్ముల అడుగు జాడల్లో నడవాలి. ఒక్కో అర్థాన్ని ఇచ్చింది కదా. వీటిలో గీసిన పదం ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చింది కదూ. ఇప్పుడు ఏంటి రాయమని, ఈ వాక్యాలు చదవండి. ఈ క్రింది పదాలతో వేరువేరు అర్థాలు వచ్చే వాక్యాలు రాయండి. ఓకే, తేలు, పెరుగు, కలుగు, తెలుపు, చెప్పు. సృజనాత్మకత నేను చెప్తా, ఇప్పుడు సిరీస్ చెప్తా. భాషను గురించి తెలుసుకుందాం. ఓకే, మా ఊరు రామాపురం, నేను రేపు ఊరికి వెళ్తాను. పై వాక్యాల చివర చుక్క ఉన్నది. మా ఊరు రామాపురం. ఇవన్నీ మొన్న డిఎస్ఎల్ కూడా వచ్చింది. ఇది అసలు ఇంపార్టెంట్ అండి. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా 5వ తరగతి ఏమొస్తుంది అని అనుకోవద్దు. 5వ తరగతికెళ్ళి వచ్చినాయి. మా ఊరు రామాపురం ఏమున్నది, నేను రేపు ఊరికి వెళ్తాను. ఇక్కడ ఏమున్నది, సుక్కున్నది. సుక్క ఏమంటాం మేడం మనం, పై వాక్యాల చివర చుక్క ఉన్నది. ఇలాంటి చుక్కలను వ్యాఖ్యాంత బిందువు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు రాయండి. పోలీస్ స్టాప్ అంటారా, ఏమంటారు రాయండి. వాక్యాంత బిందువు అంటారు. వాక్యం అయిపోయిన తర్వాత అంతానికి రాసేది. అయిపోయింది ఇక్కడ వాక్యం. మా ఊరు రామాపురం, మా ఊరు రామాపురం ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇది బ్లర్ వస్తుందా, క్లారిటీగానే వస్తుంది. ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అంటారు. ఫుల్ స్టాప్ అంటారు. చిన్న గుర్తు వేస్తాడు. కన్ఫ్యూజ్ ఎగ్జామినర్ ఎట్లా ఇస్తాడంటే మన ఆప్షన్స్ కన్ఫ్యూజ్గా ఇస్తాడు. సో ఈ క్రింది వాక్యం చదవండి. పేర్ల మధ్య ఉన్న గుర్తులను పరిశీలించండి. పూజిత ఏమిచ్చింది ఇక్కడ, పూజిత. రోజీ, ఇక్బాల్ పరుగున బస్సు దగ్గరికి వచ్చారు. ఇవన్నీ ఏంటి కామాలు. ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఫుల్ స్టాప్. ఈ పోలీస్ స్టాప్ ఏడ లాస్ట్ అవుతుంది, ఇక్కడ అవుతుంది. ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ లాస్ట్కు వాక్యం అంతమైన దగ్గర ఇట్లా చుక్క, ఇక్కడేమో కామ. పూజిత, రోజీ అనేది కామ. సో పై వాక్యంలో కామ గుర్తు పేర్ల మధ్య ఉన్నది. వాక్యంలో స్వల్పంగా విరామం ఇచ్చే చోట స్వల్ప విరామ చిహ్నం కామ ఉంచుతాము. స్వల్ప విరామ చిహ్నము ఇది ప్రీవియస్ బిట్టు. తోటలో పూల మొక్కలు, సీతాకోక చిలుకలు, పక్షులు ఉన్నాయి. ఈ వాక్యాలను సరైన చోట ఉంచి రాయండి. ఇందులోనే క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఆకాశంలో సూర్యుడు, ఇదిగో ఇక్కడ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. చూద్దాం.
ఇది ఒక పంట సిరి చూద్దాం. ఏదో ఇట్లనే చదువు ఆనందించు పంట సిరి. తొలి జల్లు వచ్చింది తొలకరించింది, పదవోయి రైతన్న పాటు చెయ్యంగా, హలమే మన సౌభాగ్య బలమనుచు చాటి, పొలము దున్నులోయి పొలికే కబెట్టి, కదలరా వడివడిగా పదను చెడకుండా, అదనులో విత్తనము వెదజల్లేవలను, తరుణమందున పనులు తెరువెరిగి చేయ, ఏపుగపై పైరెదిగి కాపుబడునన్న తొలికారు మలికారు పొలిగలిగిన రాల, ఇనుపగజ్జల తల్లి. ఎవరు ఇనుపగజ్జల తల్లి? దరిద్రపురాలు. వెనుదిరుగునన్న బలము నీవే జాతి, కలిమి నీవేరా, పాతరాల బంగారు పంట నింపుమురా. ఇగో ఈడ గిట్లా వదిలేస్తాం మనం. రావెల్ల వెంకట రామారావు గారు. ఇది ఎవరు రాసిర్రు? ఇవన్నీ ఇక బుక్ రాకపోతే చదవము. చూసిరా, రావెల్ల వెంకట రామారావు. చూద్దాం దీని గురించి. అక్షరాలు చిన్నగా అయితేనే చెప్తున్నాను నేను, కొంచెం ప్లీజ్. మీకు బాగానే కనిపిస్తుంది కానీ నాకు చదవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎలక విందు ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం భాషాభిరుచి. దీనిని దాశరథి కృష్ణమాచార్యులు రచించారు. దేన్ని? ఈ ఎలక పిల్లిని దాశరథి కృష్ణమాచార్యులు రచించారు. గుర్తుపెట్టుకోవాలి. దాశరథి అని ఇట్లా అంటుంది. ఇది ఏమంటుంది? ఎలక దాశరథి అంటుంది. ఎలక గట్లా గుర్తుపెట్టుకోవాలి ఎవరు రాసిరని. ఓకే. పిల్లి ఎలుకల గేయ కథ ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. సో ఇది కూడా రావచ్చు. పిల్లిని ఎలుక విందుకు పిలువగా పిల్లి విందు ఆరగించి ఎలుక పిల్లను తినబోగా అక్కడ ఉన్న ఎలుకలను పిల్లిపై తిరుగుబాటు పాఠం యొక్క సారాంశం. ఓకే. ఎలుక వచ్చి పిల్లి బావను ఏమన్నది? అలక వీడి తన ఇంటికి రమ్మన్నది. ఈ పంక్తులు ఎలక విందులోనివి. ఓకే. పిల్లిని భోజనానికి పిలిచింది ఎవరు? ఎలుక పిలిచింది. ఎలుక తల్లి పిల్లిని ఎక్కడ కూర్చోబెట్టింది? వెండి పూల పీట మీద. సుశీల ఇంతగానం చేసినా కూడా దాని పాడుబుద్ధి పోలేదు. పిల్లిని రోకలితో తల మీద కొట్టింది ఎవరు? ఎలుక తల్లి. పిల్లి పోయి ఎక్కడ దాక్కొనను? తీగల పొదల. ఓకే. ఇంతనే ఉంది దీని గురించి, ఇంతే ఉంది. ఓకే. తర్వాత పంటసిరి ఇంకొన్నాయి ఇక్కడ గ్రామర్ గురించి. పంటసిరి కూడా చూసేద్దాం. ప్రక్రియ గేయం. ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. పంటసిరి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. పంటసిరి పాట రచయిత దావెల్ల వెంకట రామారావు. పంటల రాళ్ళు పడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. పంటల రాళ్ళ వర్షం పడ్డదని గుర్తుపెట్టారు. రావెల్ల వెంకట రామారావు. రైతులను ఉత్తేజపరుస్తూ రావెల్ల వెంకట రామారావు రాసిన గేయం పంటసిరి. పంటసిరి ఎట్లా గుర్తుంటుంది అంటే పంటలల్ల రాళ్ళు వడ్డై రావెల్ల వెంకట రామారావు అని గుర్తుపెట్టుకోవాలి. కదలరా వడివడిగా పదను చెడగుండా, అదనులో విత్తనము వెదజల్లును. ఈ పంక్తులు ఏ గేయంలోనిది? పంటసిరిలోనివి. తర్వాత ఫుల్ స్టాప్. వాక్యం పూర్తి అయిన చోట ఉంచే బిందువును వాక్యాంత బిందువు అంటారు. చూసారు ఎంత సింపుల్గా ఇట్లా చదివితే పెద్ద కష్టమేం కాదండి. 3వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవడం పెద్ద ఇబ్బంది కదా. అదే 15 సంవత్సరాల కింద పిల్లలకు సంబంధించినవి ఉంటాయి. మనం అవగాహన చేసుకుంటూ చదువుకోవాల్సిందే. ఈసారి తప్పకుండా 100 రావాల్సిందే. టెట్టులా డిఎస్సిలో కొట్టవలసిందే. ఇది తర్వాత ఫుల్ స్టాప్ అయిపోయింది కదా. కామ ఏంది? వాక్య మధ్యలో పేర్ల మధ్యలో అవసరమైన చోట విరామం ఇచ్చే గుర్తు. ఏంటిది? కామ. స్వల్ప విరామ చిహ్నము అని అంటారు. తర్వాత ఇక మోహన్, ఇక్కడ విరామ చిహ్నం. వెంకటేష్ విరామం. ధన వరసగా తరగతిలోకి వచ్చారు. ఇక్కడ ఏంది? పోలీస్ స్టాప్. మేము చిన్నప్పుడు పోలీస్ స్టాపే అందుము. మీరు కూడా అందురా పోలీస్ స్టాప్ అని? అప్పుడు చెప్పలే గిట్లా పోలీస్ స్టాప్ అంటారు. ఈ క్రింద ఇచ్చిన పదాలతో వేర్వేరు అర్థాలు. ఓకే. అడగడం, అడుగుజాడలలో నడవడం. తేలడం,
తేలు జీవి. ఓకే, పెరుగు తేలు తేలుతుంది అంటారు కదా. పెరుగు పెరగడం, పాలు పెరుగుగా మారడం. సుషిరా ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు. కలుగు రంధ్రము కలగడం, తెలుపు తెలపడం రంగు, చెప్పు చెప్పడం కాలికి ధరించేవి. ఓకే, చెప్పు చెప్పు ఏం మాట్లాడతారు, ఎంత చదివిరో చెప్పురి ఎంత చదివిరు, ఎంత కంప్లీట్ అయింది, ఎంత అదైంది. టెట్ ఇంకో నెల ఉంది అంతేగానే వచ్చే నెలలో వస్తాడు టెట్ ఖచ్చితంగా. ఇక డిఎస్సి ఏమో ఇక ఇవో 2 నెలలు, ఇదో 2 నెలలు, అన్నీ కలిపి 4 నెలల టైం ఉంది ఇప్పుడు. అంతే 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలల టైంలో మీరు ఎంత కంప్లీట్ చేసిరు, మళ్ళీ ఎంత ఉంది, రిపిటేషన్లో ఉన్నారా ఏమున్నారా అనేది మీకు మాత్రమే తెలుసు. అది కూడా కాంపిటీషన్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎవరో ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా చదువుతారు. ఉద్యోగం వస్తుందో రాదో అని అనుకునే చేసేటోళ్ళు వీడియోలు చూసుకుంటా, అంటే చదువుకు సంబంధించినవి కాదు, వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తాడు, ఏం చేస్తాడు, ఎంత పర్సెంట్ ఇస్తాడు, ఎస్సీ ఎస్సీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆగుతాయి, ఇవన్నీ మనకు అనవసరం. నువ్వు వస్తుందని చెప్పిండు, రావడం తథ్యం, నువ్వు రెడీయా, ఒకటే కాన్సెప్ట్. చటుక్కున రాగానే పుట్టుక్కున్న బుక్కుల మీద కూర్చుంటా అంటే కాదు. ఓకేనా. చెప్పు అంటే చెప్పడం కాలికి ధరించేవి. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లాగే ప్రేమించు అని చెప్పాడు. ఎవరు? జీసస్. ఓకేనా. మరి ఇక్కడ ఇదిగోండి 9వ పాఠం బొమ్మ గుర్రం. ఓకే, ఇదిగోండి. అందుకే నేను మొత్తం బుక్ చూపిస్తున్నాను నేను. ఇదేంటిది ఉద్దేశం? పిల్లల మనసులోని భావాలను ఇష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్మషం లేని పిల్లల మనసులను ఎంత స్వేచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. దీన్ని ఈజీగా తీసుకోవద్దండి. ఇది ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. బొమ్మల గుర్రం యొక్క పాఠం యొక్క ఉద్దేశం చెప్పండి. ఓకే, ఇది ఇతివృత్తం ఏంటిది? మరి ఇతివృత్తం ఏంటిది? దీనికి ప్రక్రియ ఏంది? బొమ్మ గుర్రం ప్రక్రియ కథ ఇది తెలుసు. బొమ్మ గుర్రం అంటే గుర్రం కథ అని గుర్తుపెట్టుకోవాలి. గుర్రం అనగానే కథ గుర్తుపెట్టుకోవాలి. ఒక పిల్లి అనగానే ఏమన్నా, నేను పిల్లి అనగానే అందరు కథ అనుకుంటారు కానీ గేయం అనుకుంటారు. గేయ కథ అన్నీ ఉంటాయి. గేయ కథ అక్కడ ఇక కన్ఫ్యూజ్ చేసేస్తాడు మళ్ళీ గుర్రం. ఇక ఇతివృత్తం ఏంటిది అంటే పిల్లల స్వభావం. ఇతివృత్తం ఏంటిది? బొమ్మ గుర్రం అంటే పిల్లల స్వభావం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమి ఇచ్చింది ఇక్కడ? మీకు రకరకాల బొమ్మలతో ఆడుకుంటారు కదా, మీరు రకరకాల బొమ్మలతో ఆడుకుంటారు కదా. కొన్ని బొమ్మలను కొంటారు, కొన్ని మీరే తయారు చేసుకుంటారు. అలాగే రాములమ్మకు కూడా బొమ్మలంటే చాలా ఇష్టం. తానే ఒక బొమ్మను తయారు చేసుకున్నది. రాములమ్మకి ఇష్టమైన ఆ బొమ్మనే కావాలని ఇంకొక పాప అడిగింది. తర్వాత ఏమైందో పాఠం చదవండి. ఓకే. అనగనగా రాములమ్మ అనే ఒక పాప ఉండేది. ఎవరున్నారు? రాములమ్మ వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కనే జీవించేవాళ్ళు. వాళ్ళకు ఒక బండి ఉండేది. ఆ బండి మీద అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేవాళ్ళు. రాములమ్మ వాళ్ళ నాన్న పొడుగ్గా ఉండేవాడు. ఆయనకి పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. తలపాగా చుట్టుకునేవాడు. రాములమ్మ వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులున్న లేహంగా వేసుకునేది. గలగలలాడే ఎన్నో నగలు పెట్టుకునేది. ఆమె నడుస్తుంటే ఇవన్నీ సన్నంగా శబ్దం చేసేవి. రాములమ్మ కూడా అమ్మ తీరుగా ఒక చిన్న గాగరా వేసుకునేది. రాములమ్మ తండ్రి సుత్తేలు, పట్టుకార్ల వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు. సుత్తేలు, పట్టుకార్లు. ఓకే, దేన్ని తక్కువ అంచనా వేసుకోదు, ఏమైనా ఇవ్వచ్చు ఎగ్జామ్లో. రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలను తయారు చేసింది. ఆమె వాటిని రంగురంగుల బట్ట ముక్కలతో కుట్టేది. చిన్న చిన్న అద్దాలు, రిబ్బెన్ల వాటితో సింగారించేది. ఇట్లా తయారు చేసిన గుర్రాలను ఆమె రోడ్డు పక్కన వరుసగా ఉంచేది. రాములమ్మకు ఆ బొమ్మ గుర్రం అంటే ఎంతో ఇష్టం. కానీ వాళ్ళమ్మ ఆ గుర్రాన్ని ముట్టుకొని ఇచ్చేది కాదు. అవి నువ్వు ఆడుకునేందుకు కాదు అనేది. నువ్వు వాటితో ఆడితే అవి మాసిపోతాయి. అవి మాస్తే నేను వాటిని అమ్మలేను. అమ్మకపోతే మనకు పైసలు రావు. మరి మనము తినడానికి బియ్యం, పప్పు, కూరలు ఎట్లా కొనుక్కుంటాం చెప్పు అని ఇలా సంజాయించేది. సో కావాలంటే నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో అన్నది. అమ్మ అట్లా అనగానే రాములమ్మ తిరిగి గంతేసి పని మొదలుపెట్టింది. రాములమ్మ తయారు చేసిన గుర్రం కాళ్ళు వంకరగా, తల ఒక పక్కకు వంగిపోయి, మొహం కూడా అదో రకంగా వచ్చాయి. అయితేనేం రాములమ్మకు ఆ బొమ్మ గుర్రం అంటే ప్రాణం. వాళ్ళ అమ్మ చేసిన గుర్రంలోనూ రోడ్డు పక్కన ఒక వరుసలో పెట్టింది రాములమ్మ కూడా తన చిట్టి గుర్రాన్ని వాటి పక్కనే
నిలుచోబెట్టింది. ఒకరోజు ఎప్పటి వలనే రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటోంది. ఇంతలో అటుగా ఒక ఆమె వచ్చింది. ఆమెతో చిన్న పిల్ల కూడా వచ్చింది. రాములమ్మ అంత వయసు ఉన్న ఆ పాప చేతిలో ఒక చిన్న బొమ్మ ఉన్నది. ఆ బొమ్మ తన వద్ద ఉంటే బాగుండదనుకున్నది. అమ్మ, నాకు ఆ చిన్న గుర్ర బొమ్మ కావాలి. రాములమ్మకు ఆ పాప అనడం వినిపించింది. అట్లానే కొందాం అన్నది వాళ్ళ అమ్మ. ఈ చిన్న గుర్రం బొమ్మ ధర ఎంత అని అడిగింది. అది అమ్మేటందుకు కాదమ్మా, రాములమ్మ తల్లి చెప్పింది. అది సరిగ్గా రాలేదు. మిగిలిన వాటిలో నుండి నీకేది కావాలంటే అది తీసుకో అని, అవి బాగున్నాయి కదా అని ఒకదాన్ని చూపింది. పాప ఒప్పుకోలేదు. ఇదేం మంచిగా లేదు, నాకదే కావాలి. దాని మొహం ముద్దుగా ఉంది. పాప మంకు పట్టింది. దాని తల వంకరగా ఉందమ్మా, రాములమ్మ తల్లి నచ్చి చెప్పింది. అయినా వినలేదు. పొరగాలు వింటారా? చెప్తే అస్సలు వినలేదా? ఎగ్జిబిషన్ అయినా ఏడిపోయినా కావాలనే అంటారు. వీటిలో నుండి ఇంకేదన్నా తీసుకో, రాములమ్మ తల్లి చెప్పింది. నాకు అదే కావాలి, ఇంకేది వద్దు. పాప ఏడుపు మొదలుపెట్టింది. నీకు ఎక్కువ డబ్బు ఇస్తామా, పాపకి ఈ చిన్న గుర్రాన్ని ఇవ్వు అని ఆ పాప తల్లి అడిగింది. సరే అయితే రాములమ్మ తల్లి ఒప్పుకుంది. ఇగో అంటూ రాములమ్మ గుర్రాన్ని ఆ పాపకి ఇచ్చింది. రాములమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ చేసిన పెద్ద గుర్రం తనకు అవసరం లేదు. తాను చేసుకున్న చిన్న గుర్రమే తనకు కావాలి. నీ దగ్గరెంత మంచి బొమ్మ ఉండగా నా గుర్రమే నీకు కావాల్సి వచ్చిందా అని పాపను అడగాలనుకున్నది. కానీ మీదికి ఏం అనలేదు. తల అటు తిప్పుకొని కండు తుడుచుకున్నది. ఇంతలో వెనక నుంచి తన చేతిలో ఏదో పెట్టినట్టు అనిపించింది. కిందికి చూసింది. అది బొమ్మ, అందమైన బొమ్మ. ఏడవకు అన్నదా పాప. నువ్వు నా బొమ్మ తీసుకో. రాములమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ మెల్లిగా చెప్పింది. నిజంగా నీ గుర్రం చాలా బాగుంది అని చెప్పింది. రాములమ్మ తన చేతిలో ఉన్న బొమ్మ దిక్కు చూసింది. బొమ్మ మంచిగున్నది. గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కన్నీళ్లు శుభ్రంగా తుడుచుకొని పాప వైపు చూసి రాములమ్మ కూడా నవ్వింది. టాటా చెప్పింది. మూలం చిల్డ్రన్ బుక్ ట్రస్ట్, దీపా అగర్వాల్. ఓకే, చూసిరా? చదువుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. ఇప్పుడు పాపం ఎంత బాగా చూసిరా. ఒక ఆవేదన అర్థం చేసుకోవాలా. నిజంగా నేను చదువుతుంటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి మనసులోకి వెళ్ళి. పాపం చూసిరా ఎంత బాగా ఏడ్చిందో, మళ్ళీ ఇచ్చిందో. అదే ఇచ్చింది ఆ పాప ఇచ్చిందో. ఇంట్లో ఏందో ఏముందో చూద్దాం. అర్థమైంది కదా మనకి. ఇంకా ఇక్కడ ఏమున్నాయి? ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. రాజు చాలా తెలివైనవాడు. తన పనులను చక్కగా పద్ధతి ప్రకారం చేసుకునేవాడు. తరగతిలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులను అనవసరంగా ఖర్చు చేయక వాటిని దాచిపెట్టుకునేవాడు. ఒకరోజు రాజు బడికి పోతుంటే దారి పక్కన ఒక ముసలమ్మ కనిపించింది. తర్వాత 2 రోజులు కూడా దారిలో ఆ ముసలమ్మ అట్లానే ఉన్నది. ఆమెను ఇట్లా చూస్తే రాజుకు జాలి వేసి, అవ్వా ఏమైనా తిన్నావా అని అడిగాడు. నీరసంగా ఉన్న అవ్వ, లేదు కొడుక అని అడ్డంగా తల ఊపింది. వెంటనే రాజు ఇంటికి ఉరికి నాన్న ఇచ్చిన డబ్బుతో దుకాణంలో కారా బూందీ కొని తెచ్చి ఆ పొట్లాన్ని అవ్వ చేతికిచ్చాడు. అవ్వ దానిని ఎంతో ఆతృతంగా తీసుకొని సంతోషంగా రాజు వంక చూసి, నీ కడుపు సల్లంగుండా అన్నది. కథ అదొకటిగా. ఓకేనా? సహాయం అన్నట్టు. రాములమ్మ అమ్మ నాన్న ఇట్లా ఉంటుంది. క్వశ్చను ఇదేమిచ్చింది? కింది పదాలను ముందు నుండి చదివితే ఒక అర్థం, వెనుక నుండి చదివితే మరొక అర్థం వచ్చే పదాలు దాగి ఉన్నాయి. వాటిని వెతికి రాయండి. ఇక్కడ మునగ, గణము, టపా పట పాట, టపా పాట, వనజ జనవ, మునగ గణము, కరడు డురక, కలప పలక, దారం రంద, మిరప పరమి, కరచు చురక, రుచి చిరు, దినం నంది, జింక, కంజి, పిలక, కలపి, కంకి, కింక, సైదం, దంసై, పడగ, గడప, చిలిపి, పిలిచి, కడప, పడక, తడుము, ముడత. ఓకే. రాములమ్మ వాళ్ళ నాన్న సుత్తె పట్టు కార్లను వాళ్ళ అమ్మ బొమ్మను తయారు చేసి అమ్మేవారు కదా. మీ మిత్రుల అమ్మ నాన్నలు జీవనాధారం కోసం ఏ పనులు చేస్తారో రాయండి. ఏముందిరా? భాషను గురించి తెలుసుకుందాం.
స్నిగ్ధ, ఫణి, రమ్య, వర్ధన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. వారు అక్కడ సింహం, పులి, ఏనుగు, జిరాఫీ, కోతి మొదలైన జంతువులను చూశారు. అంతేకాకుండా చిలుక, నెమలి, పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు. జంతు ప్రదర్శనశాల ముందు పండ్ల బండి ఉన్నది. వారు జామ, బత్తాయి, అరటి పండ్లు కొని తిన్నారు. ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు. ఈ క్రింది పేరాను చదవండి, డాష్ గుర్తును చుట్టండి. ఇక్కడ ఏముంది, ఈ కింది పేరా చదవండి. ఇక్కడ 2 కామాలైనా ఫుల్ స్టాప్ ఒకటి, కామా ఒకటి గుర్తుకు సరైన చోటు పెట్టమంటున్నారు. అంటే ఖచ్చితంగా వస్తాయి, చూసిరా, ఇవి వస్తాయి. కింది ప్రేరణ చదవండి, క్వశ్చన్ ఈ గుర్తును పెట్టండి. రవి సెలవులో తాతయ్య గారి ఇంటికి వెళ్ళాడు. దారిలో గోపయ్య ఎదురయ్యాడు. ఎవరు బాబు నువ్వు? ఎవరింటికి పోవాలే? నీ పేరేమిటి? మీ ఊరేది? అంటూ ప్రశ్నించాడు. రైతు చెవిరి నవ్వుతో జవాబు చెప్పాడు. సో పిల్లలు, నేను క్వశ్చన్ వాక్యం చివర ఉంటానని గుర్తించారు కదా, నన్ను ప్రశ్నార్థక చిహ్నము అంటారు. ఇంత మంచిగా ఒక్కొక్క లెసన్కి ఒకటి ఇచ్చింది. నేను ప్రశ్నార్థక వాక్యాలను చివరన ఉంటే ఆ వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఈ క్రింది పేరాను చదవండి, ఈ గుర్తును చుట్టండి. రాజుని ఎక్కడికి వెళ్ళారని టీచర్ అడిగింది. జూకు వెళ్ళాం టీచర్. అబ్బో, జూ ఎంత పెద్దగా ఉందో, రకరకాల జంతువులు, పక్షులు చూసాం అన్నాడు. ఏ జంతువులు చూశారు అని టీచర్ రాజుని అడిగింది. బాబోయ్, పెద్ద సింహం చూశాను టీచర్ అన్నాడు. అట్లాగా, ఇంకా ఏం చూసావు అని టీచర్ అడిగింది. సో పిల్లలు, నేను ఇక్కడ ఆశ్చర్యకరమైన వాక్యాల ద్వారా కదా ఆశ్చర్యార్థకము అంటారు. ఈ గుర్తు చివర గల ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. సంబోధన, సంతోషం మొదలైన భావాలు తెలిపే పదాల తర్వాత కూడా నన్ను ఉపయోగిస్తారు. సుశీర గిడేనున్నాయి అని, బాబోయ్ ఏడైనా, అబ్బో పెద్ద ఉందో, ఓకే అట్లా. ఇంతకు ముందు ఉన్న పాట చూసి ఆశ్చర్యకము గుర్తు ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఓకే, రాములమ్మ వాళ్ళ బొమ్మలు తయారు చేస్తున్నట్లు కదా ఇక్కడ. ఇంకేముంది ఇక్కడ, మనం సంతోషంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గం ఇతరులను సంతోషించడమే. కరెక్ట్గా ఏముంది, చదువు, ఆనందించు. నేనెవరు? ఎవరబ్బా నువ్వు? చదువు. నేనెవరు? ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా, రెమ్మలతో గుబురుగా, అవని అంత అలుముకున్న ఆకు పచ్చదనం నేను, పూల పరిమళాలతో, గాలి చల్లదనంతో, పండ్ల తీయదనంతో ప్రేమగానే పిలుస్తాను. ఎవరును నేను. పిట్టలు, పురుగులు, పాములు, చీమలు నా కొమ్మల్లో, రెమ్మల్లో, సందుల్లో, తొర్రల్లో గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెట్టుకుంటాయి. పసిపిల్లలు మీరంతా నా చుట్టూ కూడుతారు, నా నీడలో ఆడుతారు, నా కొమ్మల ఎక్కి నా రెమ్మల నక్కి టెక్కి పువ్వులతో పోటీపడి నవ్వులు చిందిస్తారు, తీయనైన పండ్లు తిని మురిసిపోతారు. గుర్తొచ్చానా పిల్లలు, గుర్తొచ్చానా? నేను పచ్చని చెట్టును, మీ జాతి మనుగడకు తొలి మెట్టును నేను. సుశీరా మంచిగా ఉన్నది కదా, ఇంతే ఉంది, ఇంతే. బొమ్మగుర్రం ప్రక్రియ కథ. ఓకే, ఇతివృత్తం పిల్లల స్వభావం. రెండు సార్లు అవుతుంది, రిపీట్ అవుతుంది. మళ్ళీ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు అయినా సరే, మార్నింగ్ ఒక ఇంటర్బెల్ ఉంటుంది కదా, ఇంటర్బెల్, ఈవినింగ్ ఒకటి ఇంటర్బెల్, సాయంత్రం అదో 10 నిమిషాలు ఒక వీడియో, లంచ్ చేసేటప్పుడు ఒక వీడియో, 1 గంట వీడియో చేసుకుంటే కథం. ఇంట్లో రివిజన్ అవుతుంది, ఈడ రివిజన్ అవుతుంది, 2 సార్లు రివిజన్ అవుతుంది. ఓకే, తర్వాత పిల్లల మనసులోని భావాలను, ఇష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలుగుతారు. కల్ముషం లేని మనసులు ఎంత స్వేచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠ యొక్క ఉద్దేశం. ఓకే, ఈ పాఠ యొక్క ఉద్దేశం బొమ్మ, గుర్రం. నేను చెప్పినదైనా గుర్తుంటుంది, మీరు చదవకపోతే బుక్. ఓకే, బొమ్మ, గుర్రం పాఠంలోని పాత్రలు: రాములమ్మ, అమ్మ నాన్నలు, చిన్న పాప, గుర్రపు బొమ్మ. రాములమ్మ తల్లిదండ్రులు సుత్తెలు, పట్టుకారులు, గుర్రపు బొమ్మలు తయారు చేసి అమ్మేవారు. రాములమ్మ దగ్గర ఉన్న గుర్రపు బొమ్మ కావాలని మారం చేసి మంకు పట్టింది బొమ్మలు కొనడానికి వచ్చిన పాప. రాములమ్మ తన గుర్రాన్ని ఇచ్చి వెనుకకు తల తిప్పి
కంట నీరు విడిచింది. పాప తన దగ్గరున్న అందమైన బొమ్మను రాములమ్మకి ఇచ్చివేయడంతో రాములమ్మ సంతోషించింది. బొమ్మ గుర్రం కథకు మూలము చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ ద్వారా ప్రచురితమైన దీపా అగర్వాల్ రాసిన కథ. దీప ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? బొమ్మ దీప అగర్వాల్ గుర్తుపెట్టుకోని. ఓకే, కాజోల్ అగర్వాల్ ఉంది కదా, మన కాజోల్ అగర్వాల్ బొమ్మ అని గుర్తుపెట్టుకోని. ఆయన బొమ్మలా ఉంటుంది అందంగా. దీపా అగర్వాల్. ప్రశ్నార్థకం. వాక్యాలను చివరగా సందేశాన్ని వ్యక్తపరిచే చిహ్నము ప్రశ్నార్థకం. ఉదాహరణకు, ఎవరు మీరు, మీ పేరేమిటి, ఇదేంటి ప్రశ్నార్థకం. వాక్యానికి చివర ప్రశ్నార్థకం ఉంటే ఆ వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపేదే ఆశ్చర్యార్థకం. ఓకే, ఇట్లా. అబ్బో గుర్రపు బొమ్మ ఎంత బాగుందో, వామ్మో ఎంత పెద్ద భవనమో. ఓకే, ఎవరు నేను అయిపోయింది ఇక్కడ. ఎవరు నేను ప్రక్రియనేమో గేయము, ఇతివృత్తమేమో ప్రకృతి పర్యావరణం. ఎవరు నేను అనగానే చెట్టు గుర్తుకు రావాలి. చెట్టు. ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా, రెమ్మలతో గుబురుగా. ఈ పంక్తులు ఎవరు నేను గేయంలోనివి. ఎవరు నేను పాఠంలో తనను గురించి చెప్పుకున్నది ఎవరు? చెట్లు. నా కొమ్మలు ఎక్కి నా రెమ్మలు నక్కి. అంత్యానుప్రాస అలంకారం. ఓకే, అంత్యానుప్రాస అలంకారం మనం ప్రాక్టీస్ బిట్స్లో కూడా వచ్చినాయి, చూసిరా. నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసినాను. మీకు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో చూడండి ఒకసారి. ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని చేసినా మొత్తం చేసిన. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ ప్రాక్టీస్ బిట్స్ వ్యాకరణం మొత్తం చేసిన. చూడండి, తెలుగు వ్యాకరణం చేయమంటున్నారు, ఖచ్చితంగా చేస్తానండి. ఆ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. ప్లేలిస్ట్లో పెడతానండి. ఇవి కూడా ప్లేలిస్ట్లో పెట్టినా, అవి కూడా ప్లేలిస్ట్లో పెడతా. ఓకే, మీకు చూసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకే ప్లేలిస్ట్లో పెడుతున్నాను. ఇంకోటి ఏముంది లేస్తాను. మాటల ప్రయాణం. 10వ పాఠం మాటల ప్రయాణం. ప్రక్రియ కథనం, ఇతివృత్తం సామాజిక స్పృహ. ఇగో కథనం అనగానే కథనం, కథానిక, కథ, ఇవన్నీ వేరే వస్తాయి. ఇక మనకి ఈడ మనం టక్కన చదవము. ఇదేమో కథనం అని గుర్తుండే, కథ అని గుర్తుపెట్టుకుంటాం మనం. మాటల ప్రయాణం కథ అని గుర్తుపెట్టుకుంటాం. కథనము, కథానిక, కథా కావ్యం, కథాఖండం అని ఇస్తే ఓ షట్ అని అంటాం. షట్ అంటే ఏంటనంటే మొత్తం కరెక్ట్గా కన్ఫామ్గా చదవలేదు అన్నట్టు. ఇగో ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటే మాటల ప్రయాణం, కథనం అని గుర్తుపెట్టుకోరు. ఈ నమ్మును మింగిండ్రు అని గుర్తుపెట్టుకోరు. ఓకే, మాటల ప్రయాణం, ప్రక్రియ, కథనం అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ప్రయాణం, ఈ ఆ నం. ఓకే, ఇలా ఉంది కాబట్టి గుర్తుంటుంది మీకు. ఎగ్జామ్లో వస్తే రాస్తారు. లాస్ట్ ఇయర్ మొత్తం టెట్లనైతే మస్తు కామెంట్స్, మేడం మీరు చెప్పిన వర్డ్స్ చెవులనైతే ఇట్లా మునిగిపోయినాయి అని. ట్రిక్స్ బాగా చెప్పినా నేను, ఇప్పుడు కూడా చెప్తా. ఓకే, అన్ని కవుల గురించి, ఒక్కొక్క కవి గురించి ఒక్కొక్క వీడియో చేస్తా, అస్సలు మర్చిపోకుండా. మళ్ళీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఏముంది, మాటల ప్రయాణం అట. ఉద్దేశం, మన సామాజిక సేవా సంస్థలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠ్యం ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యం ఎంత ఇంపార్టెంట్ అంటే డిఎస్సిలో కుప్పలు పడ్డాయి. ఇది కూడా నేను షార్ట్స్ పెట్టిన, ఒక్కొక్క షార్ట్కి ఒక్కొక్కటి వచ్చింది. అది డిఎస్సీలో అండి, మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఒక్కొక్క బుక్ చదివితే కూడా ఒక క్వశ్చన్ వస్తుందో రాదో తెలియదు. ఇంత చిన్నగా షార్ట్ అంటే 1 నిమిషం 59 సెకండ్స్ ఉంటేనే షార్ట్ వస్తుంది. ఆ షార్ట్లో దీని గురించి ప్రతి ఒక డిఎస్సిలో నాతో వచ్చింది. డిఎస్సిలో ఫుల్ వచ్చినాయి. దీని గురించి చూద్దాం. ట్రిక్స్ ద్వారా చెప్పిన నేను. ఒకవేళ చూసి ఇలా లింక్ ఇస్తా, ఈ వీడియోలో లింక్ ఇస్తా, ఒక్కసారి చూడండి. మనం చెప్పాలనుకున్న విషయాలను ఎదురుగా ఉన్న వాళ్ళకైతే మాటల్లో చెప్తాము. దూరంగా ఉన్న వాళ్ళకు ఇవే మాటలు. చెప్పాలనుకున్న విషయాలు తెలపాలన్నా ఏం చెప్తాం? మన మాటలు, భావాలు వాళ్ళకు ఎలా చేరవేయవచ్చునో తెలుసుకోవాలనుకుందా? అయితే చదవండి. పోస్ట్ అనే కేక వినిపించింది. డేవిడ్ పోస్ట్ మ్యాన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నేను ఒకవేళ అదే షార్ట్ అలా తీసి మీకు లింక్ ఇస్తాను. నేను ట్రిక్స్ ద్వారా చెప్పిన పోస్ట్ మ్యాన్ వస్తే ఎట్లా అంటే ఆ పిన్ కోడ్ నెంబర్స్ డిఎస్సికి అయితే చాలా ఇంపార్టెంట్ అండి.
డేవిడ్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని నాన్న మేరీ అక్క ఉత్తరం రాసింది అన్నాడు. మేరీ పేరు విని అమ్మ లీనా లోపల నుంచి వచ్చింది. నాన్న అక్క ఉత్తరం రాసింది కదా, మనం కూడా మళ్ళీ రాయాలనా అని డేవిడ్ అడిగాడు. అవును, తప్పకుండా రాయాలి. నువ్వు రాయాలి అని అన్నాడు నాన్న. నేనే ఉత్తరం ఎట్లా రాయాలనో నాకు తెలియదు అన్నాడు డేవిడ్. తెలియదంటే ఎట్లా? అక్క రాసిన ఉత్తరం చూడు. ముందు దిక్కు కుడి భాగంలో ఏం రాసింది అన్నాడు నాన్న. డేవిడ్ చూసి అర్థమైంది, ముందు తేదీ, దాని కింద మన ఊరు పేరు రాయాలి అన్నాడు. తర్వాత చూడు, అక్క పూజ్యులైన అమ్మ నాన్నలకు అని రాసింది కదా, మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా రాసింది. అయితే పెద్దవాళ్ళం రాసేటప్పుడు ప్రియమైన మేరీకి లేదా చిరంజీవి మేరీకి అని సంబోధిస్తూ రాయాలి. కనిపిస్తుందా? రాయాలి. తర్వాత మన బాగోగులు తెలుపుతూ అక్క బాగోలు అడగాలి. రాయాలనుకున్న విషయం మధ్యలో రాయాలి. చివరిలో ఉత్తరం వెనుక భాగంలో ఎడమవైపు మన పేరు చిరునామా రాయాలి. ఎడమవైపు రాయాలి. సో కుడివైపు అక్క పేరు చిరునామా రాయాలి. ఫ్రమ్ ఎక్కడ? ఇది 2. కుడివైపు అక్క పేరు, ఓకే. 2 ఇది. ఎడమవైపు మన పేరు, మన చిరునామా, ఓకే. ఫ్రమ్ నాన్న నేను మంచిగానే చదువుతున్నా, వచ్చే సెలవులకు ఇంటికి వస్తా, మన ఇంట్లో అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నా. మన గ్రామంలో జాతర ఎప్పుడు జరుగుతుంది? మన దోస్తులు కూడా జాతరకు వస్తున్నారు అంటున్నారు. ఉంటా. ప్రియమైన మేరీ, బాన్స్వాడ, నిజామాబాద్ జిల్లా. పిల్ల నచ్చిందే. బాన్స్వాడ అన్నట అది షూటింగ్ అంతా. సాయి పల్లవి గుర్తొచ్చింది. నేను బిస్కెట్లు వేసిందే ఏందో. రాబర్ట్ పాంచ్వాల, ఖమ్మం జిల్లా, తెలంగాణ, ఓకే. సరే నాన్న, నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు చెప్పినట్లు రాసి చూపిస్తా. ఏమి రాయాలో చెప్పండి చాలు అన్నాడు డేవిడ్. రాబర్ట్ డేవిడ్కు ఏమి రాయాలో చెప్పాడు. డేవిడ్ ఉత్తరం రాసి నాన్నకు చూపించాడు. వెరీ గుడ్, బాగా రాసావు అని మెచ్చుకున్నాడు. పోయి ఉత్తరాన్ని మన పోస్ట్ ఆఫీస్ ముందున్న పోస్ట్ బాక్స్లో వేసిరా అన్నాడు నాన్న. సరే నాన్న అని వెళ్ళాడు. ఉత్తరం పోస్ట్ బాక్స్లో వేసిన తర్వాత డేవిడ్కు పోస్ట్ ఆఫీస్లో ఏం జరుగుతోంది, ఉత్తరాలు ఎలా చేరుతాయని తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. వెంటనే అక్కడున్న పోస్ట్ మాస్టర్కు నమస్కరించాడు. ఆయన పేరు ఇక్బాల్. పోస్ట్ బాక్స్లో నేను వేసిన ఉత్తరం మా అక్కకే ఎట్లా చేరుతుంది అంకుల్ అని అడిగాడు. డేవిడ్ అడిగిన తీరు చూసి పోస్ట్ మ్యాన్ చిరునవ్వు నవ్వాడు. పోస్ట్ కార్డు మీద మీ అక్క చిరునామా, పిన్ కోడ్ రాశారా అని పోస్ట్ మ్యాన్ అడిగాడు. ప్రియమైన మేరీకి అమ్మ నాన్న దీవిస్తూ రాస్తున్న గిడ కామా, ఇడ ఫుల్ స్టాప్, ఓకే. ఇక్కడ అంతమైపోయింది అన్నట్టు. అమ్మ నాన్న దీవిస్తూ రాస్తున్న క్షేమాన్ని అందిస్తాను. నువ్వు మంచిగా చదువుతున్నావు, సంతోషపడ్డాం. నీ ఆరోగ్యం పదిలం. ఇక్కడ ఫిబ్రవరి నెల చివరి వారంలో జరిగే జాతరకు నువ్వు మీ దోస్తులు తప్పకుండా తీసుకొని రా. జాతరతో పాటు థర్మల్ కేంద్రం, కిన్నెరసాని డ్యామ్ కూడా చూపిద్దాం. ఇక్కడ ఎంత మంచిగా ఉంటుందో తెలుసుకుందాం. తమ్ముడు బాగా చదువుతున్నాడు, పాపం పనులు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో బాగా చదవాలని అందరూ అంటున్నారు. తప్పనిసరిగా అన్నీ అర్థం చేసుకొని చదువు అవసరమైతే మీ సార్లను అడిగి తెలుసుకో, మీ దోస్తులను అడిగి తెలుసుకో. మేరీ మొదటి సంవత్సరం, బాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, బాన్స్వాడ, జిందాబాద్, ఓకే. ఇక మొత్తం ఎందుకు చదువుతున్నా అంటే బుక్ ఫీలింగ్ మొత్తం రావాలి. ఇక మళ్ళీ బుక్ దాంట్లో ఏముందో అని. రాశాం అంకుల్. అయినా పిన్ కోడ్ ఎందుకు రాయాలి అని డేవిడ్ అడిగాడు. మంచి ప్రశ్న. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబరు. ఇది ప్రీవియస్ కూడా క్వశ్చను, ఓకే. పోస్టల్ ఇండెక్స్ నంబరు. 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని 6 అంకెల సంఖ్యలో ఎడమ అంటే ఇటు సైడ్ నుంచి ఎడమ అంటే 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి పోస్టల్ ఇండెక్స్ నెంబరు. ఈ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రం. ఇదేంటిది మొదటి అంకె? ఇక్కడ ఒకటి రాష్ట్రం, ఓకే. ఒకటే ఉంటుంది రాష్ట్రం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారో చెప్తాను నేను. రాష్ట్రం రాష్ట్రాన్ని. తర్వాత 2 3 అంకెలు జిల్లాలను. ఇది జిల్లాలు. తర్వాత చివరి 3 అంకెలు దేనికి వస్తాయి? తపాలా కార్యాలయం. ఇవేంటి? తపాలా, ఈ 3, ఓకే. 1 2 3 బిట్టులలో తీసుకోవాలి. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రాష్ట్రం
ఇది ఏమన్నాడు, నిజామాబాద్ జిల్లానే. ఈ నిజామాబాద్ జిల్లా కోడ్ ఏమో ఇది. మీది ఏ జిల్లా, మీ జిల్లా కోడ్ నెంబర్ రాయండి అబ్బా, తెలుసుకొని రాయండి. మీ జిల్లా కోడ్ కొడితే వచ్చేస్తుంది ఆడ. మీది ఏ జిల్లా, మీ జిల్లా కోడ్ నెంబరు నిజంగా తెలిస్తే రాయండి, తెలియకుండా తెలుసుకొని కామెంట్స్ రాయండి ప్లీజ్. మీ ద్వారా వేరేళ్ళు రాయేస్తారు అండ్ దానివల్ల ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవగాహన వస్తుంది. అరే మనది జిల్లా, ఈ రెండు కలిపి జిల్లాకు సంబంధించినవి, ఒకటి రాష్ట్రానికి సంబంధించినవి, 3 తపాలకు సంబంధించినవి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రాష్ట్రం ఒకటి, రాష్ట్రం ఫస్ట్ రాష్ట్రమే ఉంటుంది కదా, ఫస్ట్ రాష్ట్రం ఉన్నది. తర్వాత జిల్లాలు ఇక రాష్ట్రం తర్వాత జిల్లాలు మస్తుగా ఉంటాయి. ఒకటే రాష్ట్రంలో జిల్లాలు బాగుంటాయి కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తపాలా 1, 2, 3 లాస్ట్కు చివర ఏమన్నాడు, చివరి 3 అంకెలు తపాలా 1, 2, 3 తపాలా అని 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ 3వి తపాలా అని గుర్తుపెట్టుకోరు. ఇది కోడ్ చాలా సింపుల్గా కోడ్, ఇది కోడ్ గుర్తుపెట్టుకోరు. ఓకే, ఏంటిదంటే ఇట్లా లాస్ట్కు 3 ఉన్నాయి కదా, 1, 2, 3 ఈ 3 ఏంటి తపాలా, ఈ 3 అక్షరాలు, ఈ 3 అక్షరాలకు 3 లాస్ట్ 3 తా ఇట్లా ఇవ్వచ్చు. లాస్ట్ 3 దేనికి వస్తాయి, ఆ ముంగడది ఒక్కటి ఇచ్చి లేకపోతే గిట్లు ఇచ్చి దేనికి సంబంధించింది అని ఇట్లా ఇది రాష్ట్రం ఇట్లా 2 ఇచ్చి ఇది ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఇవ్వచ్చు. లేదంటే ఏది తప్పు ఏది ఒప్పు ఇవ్వచ్చు. లేదా ఒక పై ప్రశ్నకు కింది ప్రశ్న కరెక్ట్ సమాధానం అని ఇవ్వచ్చు. మీరు ఎలా ఇచ్చినా లాస్ట్ చివరి అక్షరాలు తపాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ నెంబర్స్ గుర్తుందా, ఇప్పుడే మనకు గుర్తుకొచ్చిందా? తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. పిన్ కోడ్ ఆధారంగా మన దగ్గరకు వచ్చిన ఉత్తరాలను ప్రాంతాల వారీగా విభజించి మూటలు కట్టి బస్సులు, రైళ్లు, ఓడలు, విమానాల ద్వారా ఆయా ప్రాంతాలను పంపిస్తాము. అట్లా చేరిన ఉత్తరాలను పోస్ట్ మ్యాన్ల ద్వారా వారి చిరునామాలను చేరవేస్తాము. మీ అక్కకు రాసిన ఉత్తరం కూడా అట్లాగే చేరుతుంది. పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వాటికి చేరుతాయి. ఓకే, అందుకే అవి గుర్తుపెట్టుకోండి ట్రిక్ ద్వారా. ఓకే, పోస్ట్ ఆఫీసుల నుండి ప్లీజ్ మీరు మాత్రం రాయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మీ జిల్లా ఏది, మీరు ఇక రాష్ట్రం తెలంగాణనే ఉండొచ్చు, మరి ఏపీ కూడా ఉందా నాకు తెలియదు. 2-3 రాశారు ఇది ఏపీనా మేడం, మీరు ఏపీ కూడా చేయండి అని 5-6 కామెంట్స్ కూడా వచ్చినాయి. కొంచెం దయచేసి మీరు ఏపీ బుక్స్ కూడా వీడియో చేయండి మేడం అని. అయితే సరే చేస్తానని చెప్పాను. ఇక పాసిబుల్ అయితే పోస్ట్ ఆఫీసుల నుండి కేవలం ఉత్తరాలే పంపుతారా అని డేవిడ్ అడిగాడు. ఉత్తరాలే కాదు, మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిల్లు, పెండ్లి పత్రికలు, గ్రీటింగ్స్ కార్డులు కూడా పంపవచ్చు. కానీ ఇప్పుడు ఉత్తరాలు రాసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ మన చేతిలో పెద్ద దరిద్రం ఉంది కాబట్టి ఆ మంచితనాన్ని మర్చిపోయినాం. ఎందుకు తగ్గింది? ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపించాల్సిన సమాచారాన్ని SMS లు, ఈమెయిల్స్ ద్వారా రెప్పపాటు కాలంలో ఎదుటివారిని చేరవేస్తున్నారు. ఇలా ఇంటర్నెట్ విజ్ఞానంగా పెరిగింది, బాగానే ఉంది. దరిద్రం అని ఎందుకంటున్నా అంటే ప్రేమ భావాలన్నీ దీనివల్లనే పోయినాయి. అప్పుడు లెటర్లు రాసుకుందరు, చదవచ్చిన వాళ్ళు అందరినీ పిలిచి చదువుదురు కదా. ఇప్పుడు అంటేనే కానీ మాటలు ముచ్చట్లు సంవత్సరాలు మాట్లాడలేకపోతూనే ఉంటారు. అప్పుడన్నా లెటర్లు వేసుకుందరట, నెలకో 15 రోజులకో 2 నెలలకో. ఇప్పుడు అది కూడా లేదు, ఇది కూడా లేదు. అందుకే దరిద్రం అన్న. ఫోన్ 24 గంటల చేతులు ఉంది కాబట్టి ఎవరికి వేయాలనిపించేది. పోస్ట్ ఆఫీసులు ఇంకా ఏ సేవలు అందిస్తున్నాయి? సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచాయిక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది. సో మీకు ధన్యవాదాలు, ఎన్నో విషయాలు చెప్పారు. పోస్ట్ ఆఫీస్ సేవల గురించి ఇప్పుడే నా స్నేహితుడు రోహిత్కి ఉత్తరం రాస్తా అని చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్ళి తపాలా వ్యవస్థ సేవలను వివరిస్తూ రోహిత్ ఉత్తరం రాశారు. సరే ఏముందో చూద్దాం. ఇవి చేయండి. మొత్తం బుక్ చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు అబ్బాయి బుక్లో ఏం లేదు మేమని ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎవరి దగ్గర అయితే బుక్ లేదో, బుక్ చదువుతలేరు. మీరు బుక్ చదవకున్నా అనవసరం, బుక్ చదవకున్నా ఏం కాదు, ఇంకా తర్వాత సిరీస్ చదివినా ఏం కాదు. ఎందుకంటే ఈ బుక్ మొత్తం చూసేస్తున్నారు కాబట్టి. నీవు బాగున్నావా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు ఊరి వెళ్తున్నాను, ఎదురు చూస్తున్నా, ఇంతకు నీకు ఉత్తరం ఎందుకు రాస్తున్నావు తెలుసా? మన ఊరిలో అందరికి విపరీతంగా జ్వరాలు వచ్చాయి. డాక్టర్లు అందరూ మన ఊరిలో క్యాంపు పెట్టారు. చిన్న పెద్ద అందరికీ పరీక్షల నుంచి మందులు ఇచ్చారు. ఊరిలో మురుగునీరు వల్ల దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయని చెప్పారు. నీరు విలువ
లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు. అప్పటి నుండి అందరూ ఊర్లో దోమల నిర్మూలన కోసం జాగ్రత్తలు తీసుకున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ముచ్చట్లు చెప్తా, ఇంట్లో అందరికీ అడిగినట్లు చెప్పు, ఇక ఉంటా. ఓకే, ఇక్కడ అది ఫ్రమ్ ఇది టు ఇక్కడ ఏం రాస్తారు, ఇగో క్వశ్చన్స్, ఉత్తరాలు ఎవరికి రాయొచ్చు, ఎందుకు రాయొచ్చు, ఏమిటి రాయొచ్చు. పదజాలం, ఈ పట్టికలో నిలువు అడ్డం వరుసల్లో పాఠానికి సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి, అవి రాయమన్నమాట. స్వంత వాక్యాలు, చిరునామా, బట్వాడా, పిన్ కోడ్, పోస్ట్ మ్యాన్. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, ఉపాధ్యాయుడు, వారు అందించే సేవలు. ఓకే, డాక్టరు, సైనికుడు, ఆరోగ్య, అంగన్వాడీ, బస్సు డ్రైవర్, రోడ్ల పరిశుభ్రత. ఎంత పెద్దగా ఉంది చూసిరా లెసన్. సమాచారాన్ని అందించే సాధనాల పేర్లు, సాధనాల పేర్ల గురించి కింద ఉన్నవి, వాటికి సంబంధించిన పదాలు రాయండి. ఉత్తరం, ఊరు, తేదీ, అడ్రస్, విషయం రాసినవారు. సెల్ ఫోన్, కంప్యూటర్, వార్తాపత్రికలు, పుస్తకాలు, ఏమైనా ఉంటే రాస్తారా, రాయండి. సెల్ ఫోన్కి అయితే ఏం రాస్తారు? సృజనాత్మకత, ప్రశంస. ఓకే, రాసి సెల్ ఫోన్ బాక్స్లో వేయండి. భాషని తెలుసుకుందాం. కింది పేరా చదవండి. ఓకే, ఏమేమి ఉన్నాయి, గుర్తులను అవసరం ఉన్న చోట పెట్టండి. ఏమున్నాయి ఇక్కడ? ఫుల్ స్టాప్ ఉన్నది, కామా ఉన్నది, ఆశ్చర్యార్థకం ఉన్నది. అక్బర్ బాదుషా మామిడి పండ్లు తిన్నాడు, అయిపోయింది, పోలీస్ స్టాప్ పడ్డది. తాను తినగా మిగిలిన తొక్కలు, టెంకలు మహారాణికి పల్లెం దిక్కు జరిపి అక్బర్ బాదుషా పకపక నవ్వుతూ, చూసావా బీర్బల్ ఎంత విచిత్రంగా ఉందో, నేను ఇంతవరకు ఒక్క పండు కూడా తినలేదు, కానీ ఈ మహారాణి చూడు అప్పుడే ఎన్ని మామిడి పండ్లు ఆరగించిందో అన్నాడు బీర్బల్ ఆశ్చర్యంగా. బాదుషా వైపు చూసి, రాణిగారు మాత్రం ఎన్ని పండ్లు తిన్నారు హుజూర్? ఇదేంది క్వశ్చన్ ఇచ్చారు. వారు మీకంటే మెల్లగానే ఆరగిస్తున్నారు కదా అన్నాడు. రాణి మాత్రం వంచిన తల ఎత్తలేదు, మౌనంగా బాదుషా మాటలు వినసాగింది. బాదుషా రాణి పల్లెం వైపు చూపిస్తూ, సరిగ్గా చూడు బీర్బల్, ఆమె పల్లెం పక్కన ఎన్ని తొక్కలు పడి ఉన్నాయో, ఎన్ని టెంకలు గుట్టపడి ఉన్నావో, పాపం మహారాణికి ఎంత ఆకలిగా ఉందో. ఆశ్చర్యార్థకం, భయము, ఇంకొకటి ఏదో అన్నాడు కదా అన్నాడు నవ్వుతూ. రాజా, రాణిగారు పళ్ళు తిని తొక్కలు టెంకలు మిగిల్చారు, కానీ మీరు అవి కూడా మిగల్చలేదు. తినడంలో మీరే పరాక్రమవంతులు అన్నాడు బీర్బల్. అక్బర్ టక్కున నోరు మూసుకున్నాడు. సుశీల, అంత స్పాంటేనియస్గా అంత మంచిగా మాట్లాడడం రావాలి. 10 మాటలు మాట్లాడకంటే ఒక్క మాట మాట్లాడితే చాలు. బ్రాకెట్లో గల ప్రశ్నార్థక పదాలు చదవండి, వీటిని ఆధారంగా వాక్యార్థాలు, ప్రశ్నార్థక వాక్యాలు రాండి. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమి, ఎలా, ఎక్కడ, ఏమున్నాయి చూద్దాం. నాయన బజారు పోయి అన్నీ తీసుకొస్తాడు. మీ బంధువుల పేర్లను చిరునామా రాసి రాయమన్నాడు. తపాలా కార్యాలయం ద్వారా పొందే సేవల గురించి చెప్పమంటున్నాడు. ప్రభుత్వం ధనం అంటే ప్రజల ధనమే, అందుకే ప్రభుత్వ సేవలను సరిగ్గా వినియోగించుకోవాలి. ఓకే, అయిపోయినాయి అబ్బా, మొత్తం అయిపోయినాయి. ఇవి చదవన్నా, అందులో కూడా చదవడం చదవండి. మాటల ప్రయాణం. ఓకే, ప్రక్రియ, కథనం. చెప్పిన ఈ నమ్ గుర్తుకు పెట్టుకోవాలి. కథనం. పాత్రలు, రాబర్ట్ తండ్రి, డేవిడ్ కొడుకు, మేరీ, ఇక్బాల్ పోస్ట్ మ్యాన్. ఓకే, మన సామాజిక సేవ సంస్థలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠం ముఖ్యోద్దేశం. డేవిడ్ అనే బాలుడు ఉత్తరం ఎలా రాయాలి, రాసిన ఉత్తరాన్ని ఎలా పోస్ట్ చేయాలి, అందులోని విషయాలన్నింటి గురించి వాళ్ళ నాన్నవి పోస్టాఫీస్లో ఉద్యోగిని అడిగి తెలుసుకున్నాడు. ఇదే ఈ పాఠం. డేవిడ్ తీసుకున్న ఉత్తరం ఎవరికి రాశారు? మేరీ. ఈ ఉత్తరం మేరీ ఎక్కడి నుంచి రాసింది? బాన్స్వాడ, నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లా. ఇవి కొత్త బుక్కులు కాబట్టి ఇదిగోండి. బాన్స్వాడ, నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం ఏంటిది? కామారెడ్డి జిల్లా. మేరీ వాళ్ళ నాన్న రాబర్ట్ ఎక్కడ ఉంటాడు? పాల్వంచ, ఖమ్మం జిల్లా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం. ఇవి గుర్తుపెట్టుకోవాలండి, పాతవి కొత్తవి. ఓకే, పాల్వంచ, ఖమ్మం, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం. పోస్ట్ ఆఫీస్లోని పోస్ట్ మ్యాన్ పేరు ఇక్బాల్. గోపుల్పూర్ నుంచి ఉత్తరం రాసినది జి. రేణుక ఎవరికి ఉత్తరం రాసింది? జయకి. నయీంనగర్, హన్మకొండ, వరంగల్ అర్బన్ జిల్లా. పోస్టు ముందు వైపు తేదీ, ఊరి పేరు, చిరునామా, ఎవరికి ఎలా పంపించాలనే విషయాలు ఈ పాఠంలో ఉన్నాయి. పిన్ అంటే ఏంటి చెప్పండి? పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పోస్ట్ ఆఫీస్ సేవలు పడిపోవడానికి, వాడకం తగ్గడానికి కారణం ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ సౌకర్యాలు
రావటం. ఉత్తరానికి కుడి భాగంలో ముందు తేదీ దాని కింద ఊరు పేరు రాయాలి. ఉత్తరంలో సంబోధన పెద్దవాళ్ళకి పూజ్యులైన పెద్దలు చిన్నవారికి రాసేటప్పుడు చిరంజీవులు ప్రియమైన రాయాలనుకున్న ప్రధాన విషయం లేఖ మధ్యలో రాయాలి. చివరిలో ఉత్తరం వెనుక భాగంలో ఎడమవైపు ఉత్తరం రాసే వారి చిరునామా రాయాలి. లేఖకు కుడివైపున అందరికీ రాస్తున్నామనే వారి పేరు చిరునామా రాయాలి. ఓకే, అంకెలలో ఎడమ నుండి కుడికి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్కి ఇచ్చింది డిఎస్సీలో వచ్చింది, మన లాస్టే డిఎస్సీలో వచ్చింది. వీడియో చేశాను కాబట్టి గుర్తున్నాయి నాకు. డిఎస్సి వీడియోస్ కూడా చేసినాను, టెట్ వీడియోస్ మొత్తం ఉన్నాయో చూడుర్రి. అంకెల్లో ఎడమ నుండి ఈ వీడియోస్ టెట్ వీడియోస్ చూడండి. ఇప్పుడు చూస్తే ఎలా వచ్చినాయి క్వశ్చన్స్, ఏ రకంగా వచ్చినాయి అనేది కొంచెం అవగాహన వస్తుంది. అంకెలలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రం. మొదటి అంకె ఎక్కడిది? రాష్ట్రం. ఇది రాష్ట్రం. రెండో అంకె, మూడో అంకె జిల్లాలు. 2, 3 జిల్లాలు. చివరి 3 అంకెలు తపాలా కార్యాలయం. ఎక్కడ 3 అంకెలు 3, 1, 2, 3 ఇవేంటి? తపాలా. గుర్తుపెట్టుకోవాలి జోగ్గా, ఎందుకడ గుర్తుకు రావాలి ఈ 3 ఎట్లా అని. తెలుగు తిథులు. తెలుగులో తిథులు రోజులు తిథులు అని పిలుస్తారు. చదవలే మనం ఇలా చదివినాము. తిథులు పిలుస్తారు. నెలలో మొదటి 15 రోజులు శుక్లపక్షం, తర్వాత 15 రోజులకు కృష్ణపక్షం అని పిలుస్తారు. పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు వచ్చే మొదటి 15 రోజులు శుక్లపక్షము. పూర్ణిమ తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చే 15 రోజులు కృష్ణపక్షం. ఓకే, పాడ్యమి, విదయ, తదియ, చవితి. ఇదో 10 నిమిషాలు పట్టది బైహార్ట్ చేసుకోవడానికి, లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. పంచమి ఇక అయిపోతాను. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఓకే, ఇలా అన్ని కవులు ఒక్కొక్క కవి నేను ట్రిక్స్ ద్వారా మొన్న చెప్పింది మంచి మస్తు రెస్పాండ్ వచ్చిందండి. ఆయన బాగా రాశారని చెప్పారు. మళ్ళీ కూడా కవులు ఒక్కొక్క కవికి స్పెషల్గా ట్రిక్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇలా 4వ తరగతిలో ఉన్న పాఠ్యపుస్తకంలోని కవులు మొత్తం చదివాం. గురజాడ అప్పారావు. కాలం 1862 1915 అండి. జననం 21 సెప్టెంబర్ 1862. మరణం నవంబర్ 30 1915. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకట రామదాసు. బిరుదులు అభ్యుదయ కవిత పితామహుడు, మహాకవి, కవి శేఖరుడు, నవయుగ వైతాళికుడు, ఆధునిక యుగ కర్త. ఎవరివని? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు జాడ 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 అభ్యుదయ కవిత పితామహుడు, మహాకవి, కవిత శేఖర, నవయుగ వైతాళికుడు, ఆధునిక యుగ రచనలు. దేశభక్తి, కన్యాశుల్కం. ముత్యాల సరాలు. ముత్యాలు. గురజాడ జాడ మత్యాలు. నీలగిరి పాటలు. నీలగిరి పాటలు కూడా నేను మీ ట్రిక్స్ ద్వారా చెప్తా, మీరైతే ఇప్పుడైతే ఇట్లా చూసుకోండి. అనువాద నాటకాలు. బిల్హనీయం, కొండుబట్టనీయం. సంస్కృత రచనలు. మాటల సుబ్బులు, పుష్పలావికలు, మెరుపులు, ఋతుశతకం. కథానికలు. దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం, విమతం, సంస్కర్త, హృదయం, మెట్టిల్డా. విశేషాలు. ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించాడు. ఈ ముత్యాల సరాలు అంటే ఏంటిదని ఏడచ్చు. మాత్ర ఛందస్సు ఎవరు రాశారు? గురజాడ అప్పారావు రాశారు. గురజాడ అప్పారావు రాసిన మాత్ర ఛందస్సు పేరును తెలపండి. పోయిన సరే ఎట్లు ఇచ్చిండు? సుమతి శతకం రాసింది బద్దెన, అంటే డిఎస్సిలో గట్లు ఇయ్యలేదు. వేములవాడ చాళుక్య ప్రభువు చేత రాయించబడిన శతకం అంటే చాలామంది రాయలేదు, పప్పుల కాలేసిరు. అంటే విభిన్న ఆలోచనలు నేను ఊకే చెప్తున్నా, ప్రతి దాంట్లో ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందుకే ముత్యాల సరాలు, గురజాడ అప్పారావు, ఇది మాత్ర ఛందస్సు. ఓకే, ముత్యాల సరాలు గుర్తుంటుంది కానీ ఇది మాత్ర ఛందస్సు అనేది గుర్తుండేది. ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివాడు. ఆధునిక తెలుగు కథానికలు. ఓకే, కథానికల కథనమా అడుగుతాడు. వాడుక భాష తెలుగు వికసించడానికి వెలుగుబాట వేశాడు. గొప్ప సంఘ సంస్కర్త, వ్యవహార భాష ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ప్రేమే పరమమతం అని బోధించాడు. ఆధునిక భావాలతో, వ్యవహార భాషలతో కొత్త పద్ధతిలో రచనలు చేశాడు. ఇక బద్దెన వచ్చిండు. కాలం క్రీస్తుశకం 13వ శతాబ్దం. బద్దే. జననం 1261. రచనలు నీతిశాస్త్ర ముక్తావళి, ఇది రాజకీయ గ్రంథం. సుమతి శతకం. బిరుదు కమలాసన. విశేషాలు. వేములవాడ చాళుక్య రాజు లౌకిక నీతులను
అతి సులభంగా కంద పద్యాలలో ఇమిడ్చిన కవి దాశరథి కృష్ణమాచార్యులు అడిచ్చిండు కదా. ఇక అట్లా టక్కని చదువుతాం, ఇక ఉండదు, గుర్తుండదు. ఆడ మనకు లెసన్ చదివినప్పుడేమో మన కవి గురించి చదవడం, ఆయన కవి గురించి ఇయ్యలేదు అక్కడ, కానీ దాశరథి కృష్ణమాచార్యులని ఇచ్చాడు. మనకు తెలుగు ఉండాలి, మనం చదవాలి కదా. ఓకే. కాలం క్రీస్తు శకం 1927 1987. జన్మస్థలం గూడూరు వలంగల్, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా. బిరుదులు అభ్యుదయ కవితా చక్రవర్తి, కవిసింహ, కళా ప్రపూర్ణ. అవార్డులు ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. విశేషణం ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు 1977 నుండి. ప్రసిద్ధి అభ్యుదయ కవిగా దాశరథి కృష్ణమాచార్యులు. అభ్యుదయం రచనలు అగ్నిధార, రుద్ర వీణ. ఇగో ఇలా టెట్టులో చూసిరా ఎంతో. మహోంద్రయం, పునర్వం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం. దీనికి ఏమో అవార్డు వచ్చింది చెప్పురు మీరు. టిఎస్ టెట్ 2022 మళ్ళీ వచ్చింది. ఆలోచనలు, గాలిబ్ గీతాలు, నవమి నాటికలు, యాత్రా స్మృతి, స్వీయ చరిత్ర. సుశిర దాశరథి కరుణా. విశేషాలు గజల్స్ను తెలుగులోకి పరిచయం చేశాడు. గజల్స్ను తెలుగులోకి పరిచయం చేసింది అగ్నిధార. నిజామాబాద్ జైల్లో రాసిన వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చాడు. వట్టికోట అల్వారు స్వామి. అగ్నిధారలో పద్యం: ఓ నిజాము పిశాచమా కానరాదు, తేనెలను నింపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇది విన్నాం. దాశరథి ఎందుకు చెప్తున్నా అంటే మీకు జోక్ ఉండొచ్చు కానీ గుర్తు రాలేదు. రుద్రవీణ చిరంజీవి సినిమా ఉందట. తెలంగాణకే అంకితం ఇచ్చాడు. రైతదే ఈ తెలంగాణ అన్నాడు. ఆ చల్లని సముద్ర గర్భం అని గేయం రాస్తాడు. ఆ చల్లని సముద్ర గర్భం. ఓ ఇక స్కూల్లో వాడుదురాడు పాట. మహోంద్రదయం రాసి సూరవరంకు అంకితం ఇచ్చాడు. అగో ఈ అంకితాలు అన్ని మంచిగానే ఇచ్చిండు. వట్టికోట సల్వారికి ఏమి ఇచ్చిండు? వట్టికోటలకి. అగ్నిధార అంత ఉట్టిగానే ఈడ అగ్నిధార అని ఇచ్చిండు. ధార పోసిండు. ఉట్టిగానే ధార పోసిండు అని గుర్తుపెట్టుకోరు. ఉట్టిగా ధార పోసిండు. ఎస్, సూపర్ వచ్చింది. ఉట్టిగానే ధార పోసిండు అంటే ఉట్టికోట అల్వారు స్వామికి ధార పోసిండు. అది ఇస్తే ఇవ ఇస్తాడు. తెలంగాణ రాసింది ఎవరు? రుద్రవీణ. తెలంగాణకి అంకితం ఇచ్చిండు. రుద్రవీణ. ఈడ నా ఉన్నది, ఈడ తెలంగాణ ఉన్నది. ఇగో సూపర్ కలుపుతాను, సూపర్. రుద్రవీణ ఈడ నా ఉన్నది కాబట్టి తెలంగాణకు. తర్వాత మహోంద్రదయం రాసి సూరవరంకి ఇచ్చిండు. మహోంద్రదయం వరం గిట్లా గుర్తుపెట్టుకోరు. ఇవన్నీ 4 ఇస్తాడు. ఏది కరెక్టో బిట్టులు పెట్టమంటాడు. తెలంగాణ అనే పేరుతో ప్రబోధ గీతాలు రాశాడు. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి, నా తెలంగాణ రోటి అందాల జాన. భావ కవిత్వ ప్రేరణతో తిమిరంతో సమరం రాశాడు. 1977లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మహాబోధి కావ్యంలో బుద్ధ ధర్మాన్ని చెప్పి బూరుగుల రామకృష్ణరావుకి అంకితం ఇచ్చాడు. అందరికీ అంకితాలు ఇచ్చిండు. బూరుగులు అహో మహాబోధి బూరుగులు కక్కిండు. బోధి బూరుగులు కక్కిండు అని గుర్తుపెట్టుకోరు. మంచిగా ఉన్నాయి అబ్బా, సూపర్ రాయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా మీరు బూరుగులకి ఏమి ఇచ్చిండు అని చెప్పొచ్చు. మహాబోధి ఎవరికి ఇచ్చిండు? బూరుగులకి ఇచ్చిండు. ఈ మహోంద్రదయం ఎవరికి ఇచ్చిండు? దయం వరం ఇచ్చిండు. రుద్ర వీణాల నా ఉంది తెలంగాణకి అంకితం ఇచ్చిండు. ధార పోసిండు. వట్టిగా ధార పోసిండు. ఎవరికి? వట్టకోటి అల్వారు స్వామికి. చూసిరా, మస్తు వస్తాయి ఆన్సర్స్ చూడురి. కవి బండను ఆలోచనలు రాసి మిత్రుడు జలగం వెంకట్రావుకి అంకితం ఇచ్చాడు. ఇది కూడా ప్రీవియసే. ఆలోచనలు రాసి మిత్రుడు జలగం వెంకటరావుకు అంకితం ఇచ్చాడు. జలగం వెంకట్రావుకి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆలోచనలు జలగం ఆలోచనలు జల వస్తా నేను గుర్తుపెట్టుకోరి. కవి బండకు కోయాలి కుసుమదళం, గుండెను కోయాలి నయాజాలం అన్నాడు. అమృతాభిషేకం రాసి బెజవాడ గోపాలరెడ్డికి అంకితం ఇచ్చాడు. మొత్తం అంకితం ఇచ్చిన కవి ఎవరు ఇస్తాడు? తను రాసిన అంకితం ఇచ్చిన ఎవరు అని అయ్యొచ్చు. కాన్సెప్ట్ చదవండి. అమృతాభిషేకం గోపాలరెడ్డి అమృతం అంకితం ఇచ్చిండు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? బెజవాడ గోపాలరెడ్డి. గోపాలుడు అమృతం. గోపాలంటే కృష్ణుడు. ఓ అమృతం
అమృతం కృష్ణ, అమృతం గోపాల్, గోపాలు అమృతం. కవితా పుష్పకంలో భాష గురించి చెప్పాడు. మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అదే నా భాష, మంచి కవి ఎవరైతే అతడే నా మిత్రుడు అన్నాడు. దాశరథి, ఇవి మాటలు కూడా వస్తాయి, మాటలు పలుకులు. దాశరథి శతకం రాసి భద్రాద్రి రామునికి అంకితం ఇచ్చాడు. దాశరథి ఇది అందరికీ తెలుసు. చలనచిత్ర నిర్మాత ఓవర్ అవుతుంది మేడం అంటారా? గుర్తుపెట్టుకోరు తొందర. చలనచిత్ర ఇన్ని ఉన్నాయి మరి. ఇప్పటికే ఒక గంట అవుతుంది, 59 నిమిషాలు అయిపోయింది. చలనచిత్ర నిర్మాత చక్రపాణి కోరిక మేరకు ఈ శతకం రాశాడు. నిజాం రాజు జన్మల బూజు అని పేర్కొన్నాడు. ఇది ప్రీవియస్ బిట్టు. హైదరాబాదు రాష్ట్ర విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చెయ్యును అందాక నా భూగోళానికి అగ్గిపెట్టడు అన్నాడు. ఇది ప్రీవియస్ బిట్టే. దాశరథి కృష్ణమాచార్యుల గురించి అసలు తెలియకుండా అడుగు పెట్టదు అందులో. ఇది 5వ తరగతి నుంచి మనకు పీజీ వరకు ఉంది, పిహెచ్డి వరకు కూడా ఉంది. అంతవరకు తెలిసి ఉండాలి. 1952లో దాశరథి సినారే వట్టికోట బిరుదురాజుతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు. పిహెచ్డి బుక్లో కూడా నేను చూసిన. ఇక నా గీతావళి ఎంత దూరం అంటే 5వ తరగతి నుంచి స్టార్ట్ చేస్తే పిహెచ్డి వరకు ఎంత అవగాహన ఉండాలి, ఈయన గురించి ఎంత సబ్జెక్ట్ ఉండాలి, మనం ఎగ్జామ్ రాయాలి. ఓకేనా? ఇక పదజాలం ఉంది, టకాటక చదవన్నా మరి కొంచెం చదువుదామా? పదజాలం బుక్లో చదవనా, ఇది చదవనా? అంచు చివర కోస మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఉన్నాయి కదా నేను చేసినాయి. అంచు చివర కోస అర్థాలండి ఇది. అదను సమయం, అమితము, ఎక్కువ, అవధులు, హద్దులు, ఆకలింపు, గ్రహించు, అవగాహన చేసుకోవడం, అత్రం, తొందర, ఇనుప గజ్జల తల్లి, దరిద్ర దేవత, అప్పుడు చెప్పలే, ఇరువు, స్థానము, తగిన, ఇసోరోమని, బలహీనంతో నీరసించి, ఈసు, కోపం, ఈర్ష్య, ఎన్నక, లెక్కించక, వెతుకక, వసంగు, అచ్చు, బొచ్చడు వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, పార్ట్ 1కు ఉన్నాయి, పార్ట్ 2కు ఉన్నాయి, ఇలా ఫుల్ ఉన్నాయి. కలకండ, నవ్వోతు, పటిక బెల్లం, మిశ్రి, కవనము, కవిత్వము, పాండిత్యము, కెన్వాసు, చిత్రకారుడు, చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రం, కొరత, వెతికి, కొదవ, తక్కువ, గగ్గెర, మోకాళ్ళ, గాగ్గెర నట గట్లంట మా గాగ్ర అంటాం కదా, మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగ. ఇది ఏమున్నదో గదే చదవాలి. గ్రావం, కొండంత పెద్దరాయి, చను, పోవు, చాటుట, చెప్పుట, జీను, గుర్రం వీపు మీద కూర్చోవడానికై వేసేది. తథ్యము, నిజము, తథ్యం, డిఎస్సి వస్తుంది, రావడం తథ్యం, నువ్వు రాయడం కరెక్టేనా కాదా. తరగలు, అలలు, తొలికాలం, ధీము, ధైర్యము, నిగ్రహించి, ఓపికతో ఉండి, సహనం వహించి, నిమురు, ప్రేమగా చేత్తో దువ్వడం, పదిలం, జాగ్రత్త, పైలం, భద్రం, పైన, సారం, సమృద్ధి, పసచెడు, బలహీనం, కాపాడడం, సారం, తగ్గడం, పాన పట్టడం, లింగపీఠం, పాయ, చిలక, ఒక నదిలో నుండి చీలి పారినది, పుక్కిట, నోటి లోపలి భాగము, పూని, ప్రయత్నించి, ఆరంభించి, పేరని, ఒక రకమైన నృత్యం మనదే, పోలి భావం, పోడక, ప్రవర్తన, నడత, ప్రేమ, దగనాలు, శివుని భటుల సమూహాలు, ప్రాల్మాలి, సోమరితనం, బట్వాడ, పంచిపెట్టడం, బట్వాడ. ఇగో ఇప్పుడు చదివేలా. ఇప్పుడు భూమిషులు, భూమికి అధిపతులు, రాజులు, మంకు, మొండితనము, మర్మారాలు, బొంగులు, పేలాలు అంటాం కదా మన తెలంగాణ, పేలాల ముద్దలు, రౌతు, గుర్రపు స్వారీ చేసేవాడు, విసరపు, కొట్లాట, కలము, వేగపడు, తొందరపడు, వేల్పు, దేవుడు, సంచయిక, పొడువు, సోన, సన్నవాడ్న, సౌరు, అందము, హేమము, బంగారము, క్షేత్రము, పొలము, భూమి. పర్యాయ పదాలు: కప్ప, మాండుకము, భేకము. పర్యాయ పదాలండి: కప్ప, మాండుకము, భేకము, దుద్దురము, ఏనుగు, కర్తి, హస్తి, గజము, హివం. కథ, గాథ, వృత్తాంతము, ఉదాంతము. చీకటి, అంధకారము, ఈరులు, ద్వాంతము. విగ్రహము, ప్రతిమ, ప్రతిబింబం, ప్రకృతి, ప్రతినిధి. త్యాగము, ఈగి, పల్లె, గ్రామము, ఊరు, జనపదము. తాబేలు, కూర్మము, కమటం, కచ్చపం, చేప, మినమం, మత్స్యం, జశం. నిజం, సత్యం, వాస్తవం, నివ్వద్ది. తండ్రి, అయ్యా, అప్ప, అబ్బా, నాయన, నాన్న. తల, నెత్తి, శీర్షం, శిరుషు, మస్తకం, ఉత్తపాంగం, చుట్టం, అతిథి. ఖచ్చితంగా ఇలా దిగుతాయి, నేను గ్యారంటీ ఇస్తాను, మీరు చూడుర్రి. 5వ తరగతి. గణము, మేఘము, ఏనుగు, కఠినం. 4, 5 అన్నీ ఇంపార్టెంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే అన్నీ ఇంపార్టెంట్. ఇవి నానార్థాలండి, సారీ చెప్పడం మర్చిపోయినా. నానార్థాలు: గణము, మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, చిత్రము, అద్భుతం. చదవకపోయేదాన్ని కానీ దీనికి స్పెషల్గా 4వ తరగతికి 5వ తరగతికి దేనికి దానుకున్నాయి కాబట్టి చదువుతున్నా. చిత్రము, అద్భుత రసము, ఆశ్చర్యము, చిత్తరువు, పద చమత్కారం. శక్తి,
బలిమి చిల్లకోల పార్వతి సంతానము బిడ్డ ఒక కల్పవృక్షము కులము సభ పరిషత్తు ఇల్లు జూదము కళ చంద్రకళ ఒక పాలు శిల్పుల నైపుణ్యం చీకటి అంధకారము దుఃఖము రాత్రి మతము అభిప్రాయము శాస్త్రము సమ్మతి నిజం సత్యం నిశ్చయం సిరి సంపద లక్ష్మీదేవత ధర భూమి నేల ఖరీదు ఇది కూడా వచ్చింది కదా మొన్న ప్రకృతి వికృతిలో ప్రయాణం పయాణం స్తంభము కంబము భోజనము బోనము శక్తి సత్తువ దేశం దేశం నిజం నిక్కం నీతి నియతి కోకిల కోయిల కథ కథ నిద్ర వృద్ధుర సేవ కృష్ణుడు కన్నుడు బిడాలము పిల్లి సముద్రము సంద్రము చిత్రము చిత్తరువు భక్తి భగతి ప్రేమ పేర్మి ప్రేయుడు వినాయకుడు వెంకయ్య వంశము వంగడము సహాయము సాయము అమావాస్య అమావాస్య పుత్రుడు బొట్టెడు పెట్టె అయ్యో కనిపించలే ఇటుకెళ్ళి వినాయకుడు వెంకయ్య వంశము వంగడము సహాయము సాయము అమావాస్య అమాస పుత్రుడు బొట్టెడు బొట్టె ఇక అయిపోయినాయి. ఇక 5వ తరగతి స్టార్ట్ చేస్తా. ఇక జర కొంచెం హెడేక్ వస్తుంది అయినా సరే ఇక ఎందుకంటే మీకు మొత్తం కన్ఫామ్గా ఇక మొత్తం అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూసిరు అనుకోండి. ఇప్పుడు మన వీడియోలో ఎంఎంజెడ్ అబాకాలో ఉన్న వీడియో చూస్తే ఎక్కడ మిస్ గారు మీరు సోషల్ అయినా తెలుగు అయినా ఏదైనా సరే ఖచ్చితంగా సబ్జెక్ట్ వచ్చి తీరుతుంది. ట్రిక్స్ ద్వారా అయినా సరే ఏదైనా సరే ఓకేనా. ఒక్కసారి మీరు మాత్రం మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాలి తప్పకుండా. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మాటల ప్రయాణం ఎలకల విందు నేను గోదావరిని ఇగో నేను గోదావరిని. ఓకే, చిన్నల కళ సుమతి శతకం. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా అండ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరు ఇలాగే నాకు బూస్ట్ ఇవ్వండి. నేను ఇలాగే మీకు ఆ ప్రేరణతో ఇలా వీడియోస్ చేస్తాను. మొత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. డిగ్రీ వరకు కూడా నా దగ్గర మొత్తం టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అవన్నీ చేసే ప్రయత్నం చేస్తా. మీరు మాత్రం స్టడీ నాపొద్దు. రోజు అదే కన్సిస్టెన్సీలో చదవాలి. అదొక్కటి ఇప్పుడు విజయానికి ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి. రోజు 4 గంటలు చదువుతానా, 3 గంటలు చదువుతానా, 5 గంటలు చదువుతానా, 10 గంటలు చదువుతానా, ఎట్లా చదివినా సరే 4 నెలలు ఉన్నాయి. ఇప్పుడు 2 నెలల్లో ఇచ్చినాక నెల రోజులు ఏమో టెట్కి ఇస్తాడో, 20 రోజులు ఇస్తాడో, దానికి 2 నెలలు ఇస్తాడు. కాకపోతే 3-4 నెలలు ఉంటుంది డిఎస్సికి. అంతకంటే ఎక్కువ ఉండదు, ఖచ్చితంగా ఇస్తాడు. ఓకేనా. ఇక అనవసరంగా మీరు దేన్ని చదువుల వీడియోలే తప్ప ఆ డేటుల వీడియోలు ఎవ్వరికీ తెలియదు. డేటులు ప్రభుత్వం ఏం చెప్పే వరకు. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. గంట కూడా చూస్తాం మేడం అని చెప్పినందుకు అయిపోయింది. 5వ తరగతి స్టార్ట్ చేస్తాం ఇక. ఓకే, 5వ తరగతి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అది ఇన్ని రోజులు చెయ్య టక్క చేసేస్తా. 1-2 వీడియోలలో చేసేస్తా 5వ తరగతి. ఓకే, ఇక మీరు 1 గంట అయితే కూడా చూడతాం మేడం మేము చేస్తాం అంటే నేను 1 గంట చేసిన, లేకపోతే అర్ధ గంట చేసేదాన్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.